సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తదితరులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సమాజ సంస్కరణల కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ సమానత్వం మరియు విద్యా విస్తరణలో ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి తదితరులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొమ్మూరు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, యనుమల రంగబాబు తదితరులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం నగరాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. బెస్తా వీధి, గొల్ల వీధి, రజక వీధిలో 50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర ఎస్సీసీల అధ్యక్షులు చాపల చిన్నరాజు, కర్రి కాశీ, స్థానిక నాయకులు దొండపాటి కృష్ణప్ప, ముసిలి రామకృష్ణ, ఎరక కొండబాబు, గుడంపతి నాగేశ్వరరావు, పట్నాల సుబ్బారావు, కాంట్రాక్టర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువులో ప్రముఖ బీసీ నాయకులు మార్కాన్ చంటిబాబు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంటిబాబు మాట్లాడుతూ సామాజిక సమానత్వానికి పూలే ఆశయాలు మార్గదర్శకమని పలువురు వక్తలు అన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా, ఖచ్చితమైన సమాచారంతో నిర్వహించాలని కమిషనర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ రాహుల్ మీనా సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయం నందు మొదటి విడత ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి నందు జనాభా, ఇళ్ల లెక్కింపులో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. మే 1 నుంచి 30 వరకు ఇళ్ల జాబితా గణన చేపట్టవలసి ఉంటుందని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి నిర్మాణం ఏ తరహాలో ఉంది, సదుపాయాల స్థితిగతులు, కుటుంబాల వివరాలు పక్కాగా సేకరించాలన్నారు. ఇలా 32 ప్రశ్నలకు సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయవలసి ఉంటుందన్నారు. వివరాల నమోదులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రజల వివరాలు గోప్యంగా, సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు తమ స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక మొబైల్ యాప్ల ద్వారా కుటుంబాల వివరాలు నమోదు చేయవలసి ఉంటుందని కమిషనర్ అన్నారు. స్వచ్ఛంద నమోదు ప్రక్రియ ఈ నెల 16 నుండి 30 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రజలు స్వయంగా వివరాలు సమర్పించిన తర్వాత సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు ధృవీకరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్, సిటీ సెన్సస్ ఆఫీసర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకిషోర్, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గణపవరంలో లయన్స్ క్లబ్ 35వ వార్షికోత్సవ వేడుకలు. 300 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని. పదవి కోసం ఎంతకైనా తెగించే నైజం జగన్దంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్. నాడు బొత్స చెప్పిందే నిజమని నమ్మాల్సి వస్తుందని వ్యాఖ్య. వైఎస్ఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైన బొత్స. టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి నయనతార, విఘ్నేష్ దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఏలూరు జిల్లా గణపవరం లయన్స్ క్లబ్ వార్షికోత్సవం సందర్భంగా గురువారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత విద్యార్థులకు 300 సైకిళ్లు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి రఘురామకృష్ణరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో ప్రయోజనం అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్టిక్ గవర్నర్ పాపారావు, ఈపూరి సత్యనారాయణ, వెల్లంకి నరేష్ కుమార్, కిలారి రవిబాబు, కేఎస్ఎన్ మూర్తి, జిల్లా లయన్స్ క్లబ్ నాయకులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఒక మంచి కార్యక్రమాన్ని ఏదైతే పేద ప్రజలకు విద్యార్థులకు సైకిల్ అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సభ అధ్యక్షులు మా మామయ్య గారి నుండి ఈగో సత్యనారాయణ గారికి, డిప్యూటీ స్పీకర్ గారు, అంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆయన ప్రెస్ మీట్ పెడితే అందరూ కూడా చూసి దాంట్లో కంటెంట్ కూడా ఇంత ఓపికగా ఉండాలని అందరూ కూడా శాసనసభలో కూడా ఆయన చేస్తున్న పనులన్నింటినీ కూడా లయన్స్ క్లబ్ 35వ వార్షిక వేడుకల సందర్భంగా ఈరోజు ఈ గణపురంలో ఈ 108 సంవత్సరాల చరిత్ర గల మా లయన్స్ అంతర్జాతీయ సంస్థలో ఈ గణపురం క్లబ్ డిస్ట్రిక్ట్ 316G అంటే మన రెవెన్యూ డిస్ట్రిక్ట్ లయన్స్ ఇంటర్నేషనల్ లో సుమారు 40 మందితో నిరంతరం సేవలు చేస్తూ 35 సంవత్సరాల సందర్భంగా జూలై 1 నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం కూడా లయన్స్ ఇంటర్నేషనల్ విధి విధానాలకు అనుగుణంగా ఊసరుకి ఎక్కడ ఏ అవసరం అయితే ఒక హంగర్ అవనివ్వండి, ఒక ఎన్విరాన్మెంట్ అవనివ్వండి, ఒక డయాబెటిక్ క్యాంప్స్ అవనివ్వండి, విజన్ క్యాంప్స్ అవనివ్వండి, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, ప్రత్యేకించి నిత్యాన్నదానం ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడ అవసరమైనా అక్కడ చేస్తూ 35 సంవత్సరాల సందర్భంగా ఒక 35 మంది కొత్త సభ్యులను కూడా ఈ లయన్స్ క్లబ్ లోకి ఆహ్వానిస్తూ ఈ క్లబ్ కు వ్యవస్థాపకులు ఈపూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిరంతరం 35 ఏళ్ళు కూడా ఈ క్లబ్ అత్యుత్తమైన సేవలు చేస్తూ అటు జిల్లాలోనూ మల్టిపుల్లోనూ అంతర్జాతీయం కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సందర్భంగా జిల్లా నుంచి మరియు మా హోమ్ క్లబ్ పాలకుల నుంచి కూడా వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లయన్స్ ఇంటర్నేషనల్ ముఖ్య ఉద్దేశాల్లో ఈ సంవత్సరం ఒక హెచ్పి వ్యాక్సిన్ ద్వారా సుమారు 8,000 మందికి ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆడపిల్లలు వేయడానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉచితంగా వేస్తున్నాం. దాని వాల్యూ ఈ రోజు కోట్లాది రూపాయలు. ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అయినటువంటి డయాలసిస్ యూనిట్ గానీ, నిడదవోలు ఐ హాస్పిటల్ గానీ, పాలకొల్లు ఐ హాస్పిటల్ ద్వారా కూడా ఉచితంగా కొన్ని లక్షల మందికి ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. దాంతో పాటు వాళ్ళకి అవసరమైన కలజోళ్ళు అవనివ్వండి, మందులను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ లయన్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థగా ఏ విధమైన ప్రకృతులుగా ఏ అవసరం వచ్చినా ఎప్పుడు కూడా కొన్ని కోట్లాది రూపాయలు సహాయం చేస్తూ ఈ డయాలసిస్ యూనిట్ ద్వారా కూడా తణుకులో అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇటువంటి సేవలు కొనియాడుతూ అంతర్జాతీయం కూడా మాకు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేటి పరిస్థితులు చూస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక జగన్ హస్తం ఉందంటూ గతంలో వ్యక్తమైన అనుమానాలు నిజమేనని నమ్మాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి వ్యామోహంతో జగన్ ఒక సైకోలా ప్రవర్తిస్తున్నారని, ఆయన నైజం చూస్తుంటే నాడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వాస్తవమనిపిస్తుందని అన్నారు. ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల కుటుంబం, సమాజం ఎలా నాశనమవుతాయో చెప్పడానికి జగన్ ఒక ఉత్తమ ఉదాహరణ అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. మనిషి యాటిట్యూడ్ తెలుసుకోవాలి. ఆ రోజు చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చేశారని చెప్పి రిలయన్స్ ఏజెన్సీల మీద దాడి చేయించాడు. మళ్ళీ అదే రిలయన్స్ వాళ్ళతో మంచి చేసుకున్న వాళ్ళకి రాజ్యసభ స్థానాలు ఇచ్చాడు. అదే సమయంలో చాలామంది సీనియర్ నాయకులు చాలా రకాలుగా మాట్లాడారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆవేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళనైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తండ్రి మరణాన్ని సింపతిగా మలుచుకొని ఏ విధంగా ప్రవర్తించాడో ఒకటి, తండ్రి మరణం నిర్ధారణ కాకముందే సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి పదవి గురించి ఏ విధంగా ప్రయత్నం చేశాడో మనందరికీ తెలిసిన విషయం. తరువాత తెలుగుదేశం పార్టీ 2014లో గెలవటం,
జగన్మోహన్ రెడ్డి తండ్రి సావుని సింపతిగా ఎంపిక చేసుకొని రాష్ట్రం అంతా తిరిగి సింపతి పొంది ఒక్క అవకాశం అని చెప్పి ఎలక్షన్లో వెళ్ళినా ఏ ఒక్కరూ ఆ వ్యక్తికి నమ్మలేదు, అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఏ సర్వేలు చూసినా 2014-19 మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు, ఎక్కడ ప్రజల్లో కూడా వ్యతిరేకత లేదు. అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవి గురించి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని అడ్డంగా గొడ్డలతో నరికిన విషయం నేను చెప్పడం కాదు, చిన్న పిల్లవాడికి లేపినా పడుకున్నవాడికి లేపినా ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తరువాత చెల్లి నువ్వు జైల్లో ఉంటే ఏ విధంగా పాదయాత్ర చేసిందో ప్రతిరోజు ఆవిడే మాట్లాడుతుంది, ఏ విధంగా నీ గురించి నీ పార్టీ గురించి కష్టపడిందో ఆవిడే చెప్తుంది. తండ్రి ఇవ్వవలసినటువంటి ఆస్తి కూడా ఇవ్వకుండా ఇంటిలో బయటికి పంపించిన విషయం కూడా రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోవాలి. ఎవరమైనా సరే ఎవరి మీద వ్యతిరేకం ఉన్నా తల్లిని, తండ్రిని, చెల్లిని, కుటుంబాన్ని గౌరవిస్తారు. కానీ ఒక వ్యక్తి తన స్వార్థం గురించి, పదవి గురించి ఎవరిని దృష్టిలో పెట్టకుండా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో విఘ్నులైనటువంటి ప్రజలు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. మీ నాన్నగారు మీ చెల్లికి సమాన వాటా ఇమ్మన్నారు, నా సమక్షంలోనే మొత్తం రాసి పెట్టారు, నువ్వు ఇవ్వాలని చెప్పి తల్లి అడిగితే చివరిని తల్లిని కూడా బయటికి పంపించినటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీ మీద ఇన్ని అబండాలు వస్తే ఒక్క రోజైనా నువ్వు మాట్లాడావా? ఒక్కదానికైనా ఆన్సర్ చేసావా? వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలు ఖండిస్తూ విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొత్స తీవ్ర ఆవేదనతో విలిపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక జగన్ హస్తం ఉందని, ఈ విషయం బొత్సనే చెప్పారని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా దిగజాడు రాజకీయమని, కూటమి నేతలు ఇలాంటి మాటలు మాట్లాడడం తగదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా? పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను. అన్వేషించడానికి కేంద్రంతోనే రాష్ట్రంతోనే ఒక పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది ట్రేస్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్ మార్టం చేసి నేను నా భార్య ఝాన్సీ రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయి. అలాంటి నేనేదో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడానికి రాలే, రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడని చెప్పి వచ్చాను. అంటే వచ్చే రాజకీయాల కోసం, పదవుల కోసం, వాటి కోసం ఈ రకమైన నీచమైన దిగజారుతానని అనుకోలే. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి. నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. ఎంత పచ్చిగా నేను అబద్ధం ఆడుతున్నావు. మూలపేట బోర్డుకి వెళ్ళినప్పుడు 40 మందికి వచ్చి పోలీసులు వచ్చి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పించానని చెప్తున్నావు. ఎంత అబద్ధం అది రాజకీయాల్లో. ఇవే ఏమనుకుంటున్నావు? గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకోవాల్సిన రాజకీయాల్లో మంచిది. అంతేగాని రాజకీయాల కోసం, రాజకీయ పదవుల కోసం లేనిపోయిన దిగజారుడమైన మాటలు మాట్లాడుతూ నాకేం పర్వాలే. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయన నాకేమి నష్టం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అవసరాన్ని తీసుకొచ్చి నువ్వు పెట్టావు కాబట్టి ఇవాళ ఇది మాట్లాడుతున్నాను. ఆ రోజు ఆయన పోతే నేను ఝాన్సీ వెళ్ళి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2 చేతులు కుడిమొక్కలు ఎడమొక్కలు ఉండి తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చాం. కావచ్చు చూసుకోండి క్లిప్పింగ్లు మీ దగ్గర. ఆయన ఊర్లో లేరా అప్పుడు? ఆయన మా ఇద్దరం తీసుకురాలేదా క్యాంప్ ఆఫీస్లో ఇంటి దగ్గర నుంచి అక్కడికి? ఇది వాస్తవం కాదా?
ఏంటి మాటలు? రాజకీయాల కోసం ఏదో మాట్లాడు. మీకు మామగారిని ఇష్టం లేకపోతే ఇష్టం వచ్చని మాట్లాడు, లేదా అమరావతి నీకు ఇష్టమైతే మాట్లాడు. ఆవిడ అంది కదా, ఎవరు రేణుకా చౌదరి, ఇది అమరావతి కాదు కమరావతి అంది కదా అను. చంద్రబాబు నాయుడు నీకు ఇష్టమైతే కమరావతి అను, నీకు ఇష్టమైతే వచ్చిన నువ్వు తనంతానని బ్యాండ్ కొట్టుకో, ఆ కమరావతి కావాలి అక్కడంటే. అంతేగాని ఇదే దిగజారిపోయి ఈ మాటల చదివి రాజశేఖర రెడ్డి గురించి ఈ మాటల. ఆ రోజు రిలయన్స్ చేసినాడు మా వంశీచంద్రరెడ్డి, ఆ రోజు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండే ఆయన కదా తన కావాల్సింది ఈ సోషల్ మీడియాలో వచ్చినాయి ఇవి చూసి అది చేస్తే కాదని చెప్పి దెబ్బలు ఆపించింది మేమే కదా, ఆ రోజు మీనే కదా. కాదా? వాస్తవం కాదా? ఏంటి మాటలు? నీకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు, రాజకీయంతో పోరాటం చేస్తే. అంతేగాని చనిపోయిన మహానుభావుని రాజశేఖర్ గారిని తీసుకొస్తావు మళ్ళీ వీధుల్లోకి, ఎందుకు ఆయన తీసుకొస్తావు? ఏం చంద్రబాబు నాయుడు ఇదేనా చాలుగా బుద్ధి, నీ నీచమైన ఆలోచన, నీచ సంస్కృతి, ఇదే కార్యక్రమం. రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారయ్యామంటే సభ్యత సంస్కారం ఒక సంస్కృతి ఏమీ లేవు. దానికోసం ఆ రాజకీయాల కోసం ఆ పదవుల కోసం ఎంత మాట అయినా మాట్లాడతారు, ఎంత రాత్రైనా రాస్తారు, ఎవరినైనా సరే మాట్లాడతారు. ఇప్పుడున్న నాయకులు చరిత్రలు తెలియమనుకుంటున్నాం ఎవరికి, మాకెవరికి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి నియోజకవర్గ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన పేదల పెన్షన్ల పునరుద్ధరణకు, నూతన వయోవృద్ధులు, వితంతులు అన్ని రకాల పెన్షన్ల మంజూరీకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రతి శుక్రవారం నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వినతి పత్రాలు, అర్జీలు స్వీకరిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది పెన్షన్లు తొలగించడం, ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళ గ్రౌండ్ మీద వాళ్ళ స్థలాలు అప్పగించినటువంటి వారందరూ కూడా ఈ రోజున అధిక సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చాలా మంది కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళలు, అలాగే పెన్షన్లు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. వారికి ఏమైతే వారు దరఖాస్తు చేసుకున్నారో అవన్నీ కూడా శాంక్షన్ అయ్యే విధంగా మరి కృషి చేయడం జరుగుతుంది. మీరు లబ్ధిదారులందరూ కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ప్రతి శుక్రవారం కూడా సుమారు 150-200 మంది అర్జీదారులు వస్తున్నారు. రాష్ట్రంలో మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నాయి. మరి అన్ని చోట్ల కూడా దరఖాస్తు తీసుకుంటున్నారు. కానీ మరి సీతాలక్ష్మి గారు కూడా వారి దూర ప్రాంతానికి వస్తున్నారు. వీరాసురం మండలం, అలాగే రూరల్ మండలం నుంచి మధ్యాహ్నం 1 గంట 2 అయిపోతుందని చెప్పి వారికి భోజన సదుపాయం కూడా యూనివర్సిటీలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా వచ్చిన వారందరికీ మంచినీటి సౌకర్యం, అలాగే భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి గౌరవంగా వాళ్ళు ఏం ఇబ్బంది పడకుండా వాళ్ళని పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ దరఖాస్తులన్నింటినీ కూడా న్యాయం చేసి వాళ్ళకి పెన్షన్లు, ఇళ్ల స్థలాల గురించి కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుంది. కాబట్టి అందరికీ కూడా శాంక్షన్ అవుతుందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి కార్యక్రమం రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక ప్రత్యేకంగా పేద ప్రజలకి, ఇబ్బంది ఉన్న వాళ్ళకి సాయం చేసే విధంగా వాళ్ళ ఒక కంకణం కింద కట్టుకోవడం. ఈ మధ్య కాలంలో 4-5 చోట్ల క్రిమినల్ సెటప్ మొన్న
లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి గ్రీవెన్స్ ఎందుకు ఎట్లేదని అడిగారు. గ్రీవెన్స్ అన్ని 10 మందికి ఉపయోగపడుతుంది, వాళ్ళ సమస్య తెలుసుకొని మన వరకు ఏం చేయాలని చేయొచ్చన్న ఒక ఉద్దేశంతో మన పెద్దలు ఉండడం జరిగింది. మన సీతారామలక్ష్మి గారు ఇలా భీమవరం మండలం, వీరవాసల మండలం, భీమవరం నియోజకవర్గం వచ్చిన ప్రజలందరూ కూడా ఎండాకాలం ఇబ్బంది అనేది లేకుండా ఈ గ్రీవెన్స్ స్టార్ట్ అయిన కానీ కూడా వచ్చిన ప్రజలందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం అదొక పూర్వజన్మ సుకృతం. మానవ సేవ మాధవ సేవ అంటారు. 10 మందికి భోజనం పెడతాం వల్ల భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి నిండు నూరు సలకుంటారని నేను తెలియజేస్తున్నాను. గతంలో లేని విధంగా ఎంతో మంది పేద ప్రజలకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కాకుండా ఎవరైతే ఆరోగ్యశ్రీలో వర్తించుతో మిగతా వాళ్ళకి వాళ్ళు చేసుకునే సేవ వైద్యానికి తోట సీతారామకృష్ణ ద్వారాగా అలాగే భీమవరం వారి ద్వారాగా మనం అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది లిమిటెడ్ ఉండేది. ఎమ్మెల్యే తీసుకుని వెళ్తే 20,000 రూపాయలే మాక్సిమం ఇచ్చేవారు. 5 లక్షలైనా 4 లక్షలైనా 10 లక్షలైనా. అటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ కూటమి పార్టీ వచ్చిన వెంటనే ఆయన కొత్తగా నూతనంగా పెన్షన్లు మరి 2,000 నుంచి 4,000 చేయటం కానివ్వండి, ఈ వికలాంగులకి మరి 6,000 చేయటం, మంచం మీద వైద్యాలు జరుగుతున్నాయి వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది. పేద ప్రజలకి కూటమి ప్రభుత్వం వచ్చాక నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి కానివ్వండి, అలాగే రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కూటమిగా ఏర్పడి ఈ రోజుని ప్రతి పేద ప్రజలకి ఇంటి స్థలం, ఈ పెన్షన్స్, అట్లాగే మరి వైద్యం ఎవరైతే వైద్యంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి 30 to 40% to 50% వరకు కూడా మరి వైద్యానికి ఇవ్వడం జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్, వికలాంగుల పెన్షన్లు ఏ శాఖకి చెందిన వాళ్ళు, ఏ అర్హులు అయినటువంటి వాళ్ళు వచ్చి ఇష్టం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మేడం గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి అతి త్వరలోనే ఇవన్నీ కూడా మీకు అందే విధంగా సీఎం గారు కృషి చేసే విధంగా మరి మేడం గారు సహాయ సహకారాలతో ఆవిడ చాలా కృషి చేస్తూ జరుగుతుంది. మరి ఇక్కడ మీరు కూడా గమనించవలసింది ఒకటే, ఇవాళ నిజంగా చెప్పాలంటే చాలా మంది గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసేసిన పెన్షన్ల కోసం కూడా చాలా మంది వస్తున్నారు. ఈ 20 నెలల కాలం పాటు సంక్షేమాన్ని గాని అభివృద్ధిని గాని చేస్తమే గాని ఎక్కడ ఒక పెన్షన్ గాని అర్హులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇవన్నీ మీరు గమనించండి. ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఏం చెప్తుందండి, ఏం చేసింది అని అడుగుతున్నారు. మరి వాళ్ళ కళ్ళకు కనపడుతుందో లేదో అనేది మీకు తెలుసు. మీరైతే చూస్తున్నారు కాబట్టి, చేసేవారే కాబట్టి ఇంతమంది వచ్చి ఇక్కడ మరి నియోజకవర్గ ఆఫీసులో మేడం గారికి కానీ ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ కూడా మీరు అర్జీలు ఏర్పాటు చేసుకున్నారు. అదే చేయకపోతే మీరు ఎవరు అడగరు. అది కూడా మరి వైఎస్ఆర్ పార్టీ అర్థం చేసుకోవట్లేదా నాయకులు అంటే మరి మాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా మీరు ఏదైతే అర్జీలు పెట్టుకుంటున్నారో ఆ అర్జీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే తీసుకెళ్లి మీకు అతి త్వరలో మీకు ఇవన్నీ కూడా పూర్తి చేసే విధంగా తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ఆనాడు జగన్ గారు ఇంటి స్థలాలు ప్రతి అర్హత కలిగిన వారు ప్రతి వారికి ఇంటి స్థలం ఇస్తానని అలాట్మెంట్లు ఇచ్చారు, కానీ వారికి ఆ స్థలాన్ని స్వాధీనపరిచిన దాఖలాలు లేవు. పెన్షన్లు పొందే అర్హత ఉన్నవారు కూడా వారికి వివిధ కారణాలు చూపి ఆ యొక్క పెన్షన్లు రద్దు చేయడం జరిగింది. అటువంటి వారందరూ కూడా వచ్చి ఈ రోజున మేడం గారికి దరఖాస్తులు ఇచ్చి అవి విన్నవించుకోవడం జరిగింది. జగన్ గారు మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకు ఏమీ చేయకుండా ఆ యొక్క కాలం గడిపారు. ఈ యొక్క అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఉండాలని, అలాగే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఉండాలని, వారి యొక్క సమస్యలు సత్వరమే పరిష్కారం చేయాలని ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం పార్టీ నాయకుల దగ్గరికి మీ కాగితాలు వెళ్తాయంటే మీరు వాళ్ళని కలిసి సచివాలయంకి వెళ్ళి సచివాలయంలో రిజిస్టర్ పెడతారు. ఆ రిజిస్టర్ లో మీ రైస్ కార్డ్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ సెల్ నెంబరు నోట్ చేయించుకునే బాధ్యత మీదండి. మీకు పెన్షన్లు వచ్చే వరకు మా లీడర్స్ తిరిగి మీకు పెన్షన్లు మంజూరు చేయబడతాయండి. దయచేసి మేము పిలిచిన వాళ్ళందరూ కూడా వార్డ్ వైజ్ వచ్చి ఇక్కడ ఇస్తే మేము వార్డ్ వైజ్ అక్కడ లీడర్స్ పంపుతాం. ఆ లీడర్స్ మిమ్మల్ని ఫాలోఅప్ చేసుకుని మీ పెన్షన్లు మంజూరు చేసేలాగా మన ఇన్ఛార్జ్ గారి దృష్టికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లి మీకు కొత్తగా పెన్షన్ మంజూరు చేయబడతాయి.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరంలో ఈ నెల 11వ తేదీ నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పద్మావతి మహిళా పారాయణ బృందం అందరూ కలిసి ఇంటింటికి శ్రీవారి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అనే కార్యక్రమంలో భాగంగా కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని ఆహ్వానించారు. తొలుత స్వామివారి ఆలయంలో భక్తుల సహకారంతో సమకూర్చిన 30,000 రూపాయల పట్టు వస్త్రాలను బ్రహ్మోత్సవాలకు వినియోగం చేసే గొడుగులను ఆలయానికి సమర్పణ చేశారు. గోదావరి జిల్లా హౌసింగ్ బోర్డు తిరుపతిగా పేరుగాంచినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవంలో పురస్కరించుకుని శనివారం రోజు స్వామివారికి అంగరంగ వైభవంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు చేసేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమంతో ఆలయంలో ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో దాతల సహాయ సహకారములతో భగవత్ వైకానస ఆగమ శాస్త్రోక్త మార్గముగా పాంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమములు, 5 రోజులు దీక్షా కార్యక్రమములు, తదుపరి స్వామివారి యొక్క అఖండ సమారాధన కార్యక్రమం, ఇవన్నీ కూడా వారం రోజుల పాటు స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యములు అన్నీ కూడా జరుగుతాయి. కావున స్వామివారికి అమ్మవార్లకు మూలమూర్తులకు ఉత్సవమూర్తులకు విజయ గణపతి స్వామి వారికి అన్ని దేవతామూర్తులకు కూడా అలంకరించుటకు సాంప్రదాయబద్ధంగా ముందుగానే అన్ని నూతనమైనటువంటి పట్టు వస్త్రాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది. దాతల సహకారంతో స్వామివారి యొక్క విశేషమైనటువంటి యొక్క కార్యక్రమం నిర్వహించుటకు మహిళామణులు పద్మావతి మహిళా పారాయణ సేవకులందరూ కూడా ఆలయానికి విచ్చేయడం జరిగింది. ఇంటింటికి శ్రీవారి ఆహ్వాన పత్రికను బ్రహ్మోత్సవ పత్రికను అందచేయాలి అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కావున ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 10:30 స్వామివారిని పెళ్లి కుమారుడు అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేసేటువంటి వేడుక కార్యక్రమానికి అందరినీ కూడా వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు 11వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా జరుగుతున్నాయి. ఈ పాంప్లెట్ అన్నింటినీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిన్నే ఒక ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముందుగా వారికి ఇవ్వడం జరిగింది ఒక పత్రికని. మిగతా మంత్రులందరూ కూడా మన కొండపల్లి శ్రీనివాస్ గారు, మన నిమ్మల రామానాయుడు గారు, మరి కామినేని శ్రీనివాస్ గారు, వీళ్ళందరికీ కూడా ముఖ్య అతిథులందరికీ కూడా నిన్న ఇవ్వడం అక్కడ సెక్రటరియట్లో అందరూ వచ్చి జరగడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ఉత్సవాలన్నీ కూడా మరి దాతల సహకారంతో ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చిన విగ్రహాలకి వారు చెప్పిన విధంగా కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 7 రోజులు కూడా భక్తులందరూ మరి స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలకి కమిటీ వారు అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల సహకారంతో దాతల సహకారంతో అలాగే మహిళా పారాయణ బృందం వారు మరి శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. మిగతా భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని స్వామివారి ఆశీస్సులు పూర్తిగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ బ్రహ్మోత్సవాలు అన్నింటికి కూడా ఇవన్నీ దాతల సహకారంతో జరుగుతున్నాయి కాబట్టి దాతలందరూ కూడా వచ్చి ఇక్కడ కమిటీ వారిని సంప్రదించి మీరు ఇచ్చేటువంటి ద్రవ్యం ప్రతి రూపాయి కూడా వృధా కాకుండా సద్వినియోగం పరిచే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. చేసే కార్యక్రమం భగవంతుడు మాకు ఈ సంవత్సరం మాకు అవకాశాన్ని ఇచ్చారండి. మేము కూర్చుంటాము, చేస్తున్నాము ఆ పూజని. మొత్తం అందరూ కూడా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుని మీరు వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఈ పాంప్లెట్ తీసుకుని ఇంటింటికి వెళ్ళి మేము స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తున్నామండి. అలాగే ఈ సంవత్సరం కూడా మేమందరం కూడా ఇంటింటికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అందరూ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని మీరు ధరించవలసిందిగా మేమందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాము.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణపవరంలో లయన్స్ క్లబ్ 35వ వార్షికోత్సవ వేడుకలు. 300 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని. పదవి కోసం ఎంతకైనా తెగించే నైజం జగన్దంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్. నాడు బొత్స చెప్పిందే నిజమని నమ్మాల్సి వస్తుందని వ్యాఖ్య. వైఎస్ఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైన బొత్స. టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి నయనతార, విఘ్నేష్ దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సమాప్తం. నమస్కారం.